హలో అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. దీనికి నేను 2, 3 పెద్ద సైజ్ ఆనియన్స్‌ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ రుచికి సరిపడా ఆయిల్ కూడా తీసుకోండి. 2, 3 టమాటోస్‌ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా కారం తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి, దీంట్లోకి గరం మసాలా పొడి కూడా తీసుకోండి. అలాగే కొద్దిగా కొబ్బరి పొడి కూడా తీసుకొని పెట్టుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఆనియన్స్ కూడా త్వరగా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, కొద్దిసేపటికి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్‌ని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కొద్దిసేపటి తర్వాత ఈ 2 బాగా కుక్ అయిపోయి ఇలా సైడ్స్ నుంచి ఆయిల్ వస్తుందండి. ఈ టైంలో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుందాం. ఈ రెండిటిని ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్‌ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, కొద్దిసేపటి తర్వాత ఈ మష్రూమ్ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి చాలా చిక్కదనం వస్తుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు కర్రీని ఉడకనివ్వాలండి. అప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి కూర వచ్చేస్తుంది. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. దీనివల్ల మంచి టేస్ట్, టెక్స్చర్ వస్తుందండి. ఒక హాఫ్ కప్ చిక్కటి పెరుగు తీసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు మొత్తం దీంట్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పెరుగుతో పాటు కర్రీని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. అప్పుడు మనం వేసుకున్న ఆయిల్ మొత్తం ఇలా బాగా పైకొచ్చేస్తుందండి. ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఎప్పుడూ విజిట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.